హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు శ్రీలత కలెక్షన్స్. వెల్కమ్ అండి. ఇవి వచ్చి భారతీ చైన్స్ అండి. మనకు బాగా మోస్ట్ ట్రెండింగ్ వచ్చి భారతీ చైను. ఎక్కువ ఆంధ్ర వాళ్ళు కానీ తెలంగాణ ఆల్ ఓవర్ స్టేట్స్ వాళ్ళు లైక్ చేసేది. రెగ్యులర్ డిజైన్ మనకు లైఫ్ టైం వచ్చేది భారతీ డిజైన్ అండి. చాలా బాగుంటుంది. దీంట్లో కూడా భారతీ డిజైన్లో కూడా కొంచెం కటింగ్ కటింగ్ లేకుండా సింపుల్ కటింగ్ క్రాస్ కటింగ్ అలా ఉంటుంది. వీటిలో డిజైన్స్ అండ్ మనకి లెంత్ ప్రకారం ప్రైజెస్ చెప్తాను. కావాల్సిన వాళ్ళైతే విత్ ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నారంటే ఫర్దర్ నేను ఏదైనా వీడియో చేసినప్పుడు మీకు వెంటనే వచ్చేస్తుంది. కొత్త కలెక్షన్ అండి. కొత్త కలెక్షన్ ఏం పెట్టినా కూడా మీకు అప్డేట్ అవుతుంది. మిస్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే బెల్ ఐకాన్ ఉంటుంది, ప్రెస్ చేయండి. తర్వాత వచ్చి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని ఫార్వర్డ్ చేశారంటే ఎవరికైనా ప్యూర్ పంచలోహంలో చైన్స్ కావాల్సి ఉంటే యూజ్ అవుతుందండి. ఓకే, ఇవి వచ్చేసి మనకు అన్పాలిష్ చైన్స్ అండి. ప్యూర్ పంచలోహంలో అన్పాలిష్ చైన్స్. పాలిష్ లేనివి లైఫ్ టైం వాడుకోవచ్చు. ఎటువంటి పాలిష్ లేదండి, రెగ్యులర్గా వాడుకోవచ్చు మనం, ప్రాబ్లం ఏం లేదు. వీటికి పాలిష్ వేయించామండి. ఇవి పాలిష్ కావాలనుకుంటే ఇలా ఉంటాయి, పాలిష్ వద్దనుకుంటే ఇలా ఉంటాయి. ఇది మనకు లైఫ్ టైం వచ్చేస్తుంది. ఈ పాలిష్ అయితే 6 months ఉంటుంది, మళ్ళీ రీపాలిష్ చేయించుకోవాలి. కొంచెం పాలిష్ ఉండి కొంచెం పాలిష్ లేకుంటే మనకు లుక్ బాగుండదు కాబట్టి మళ్ళీ కంటిన్యూగా పాలిష్ చేయించుకోవాలి. ప్లస్ పాలిష్ పోయిన తర్వాత ఎలా ఉంటుందా అని మీకు డౌట్ రావచ్చు. ఇలా అయితే ఉండదండి. వీటిపైన డైరెక్ట్గా పాలిష్ వేపించుకుంటే మనకి ఒక 3-4 months కంటే ఎక్కువ ఉండదు. అందుకని చెప్పి దీనిపైన లైట్గా కాపర్ కోటింగ్ వేసి పాలిష్ వేస్తే ఎక్కువ రోజులు వస్తుంది. మినిమం 1 year 1.5 year వచ్చేస్తుందండి. స్నానం చేసినప్పుడు పక్కకు తీసి పెట్టుకుంటే. పాలిష్ వేయించుకోవడం మనకేంటంటే పాలిష్ వేయించుకున్నామంటే మనకి గోల్డ్ లుక్ ఉంటుంది, నీట్గా సేమ్ గోల్డ్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది. అన్పాలిష్ వచ్చేసి పాత గోల్డ్ మన నానమ్మలో అమ్మమ్మలో గోల్డ్ ఎలా ఉంటుంది, కొంచెం డల్గా ఉంటుంది కదా, పాతది వాడి 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 పాత అయిపోయి ఉంటుంది, అలా ఉంటుంది. ఇది ప్రజెంట్ గోల్డ్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది, ఇది పాత గోల్డ్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది. ఓకే, పాలిష్ కావాలంటే వేయించుకోండి. ఈ పంచలోహ రింగ్స్ నేను వాడుతున్న రింగ్స్, ఇది అన్పాలిష్, ఇది పాలిష్. ఓకే, ఈ రింగ్స్కి అయితే పాలిష్ పోతే న్యాచురల్గా ఇలాగే వస్తాయి, నో ప్రాబ్లం. రింగ్స్ వరకు. చైన్స్ అయితే డైరెక్ట్గా పాలిష్ నిలబడదు, వేయించినా కూడా డైరెక్ట్ వేయించుకోవచ్చు. మీరైనా గోల్డ్ పాలిష్ తక్కువ రోజులు ఉంటుంది. ఓకే, జస్ట్ కాపర్ కోటింగ్ వేసి వేయించుకుంటే లైఫ్ వస్తుంది పాలిష్. ఓకే, ఇది వచ్చి మనకి భారతీ చైన్స్లో మనకు స్మాల్ డిజైన్ చూడండి, చాలా స్మాల్ డిజైను. సన్నగా ఇలా బాక్సెస్ వచ్చేస్తుంది, కటింగ్ ఉంటుందండి. 24 inches లెంత్ వచ్చేస్తుంది. 1 by 1 చూపిస్తాను, స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ప్రజెంట్ వచ్చేసి నేను అన్నీ కూడా అన్పాలిష్ చూపిస్తాను. విత్ ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసేసుకొని బుకింగ్ చేసేసుకోండి. చూడండి, హుక్ ఇలా వచ్చేస్తుంది, ప్యూర్ పంచులం. ఇక్కడ వచ్చి మనకి హాల్ మార్క్ వస్తుంది 5 metals అని. ఇక్కడ మిస్ అయిందంటే హాల్ మార్కు ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ హాల్ మార్క్ 5 metals అని ఇలా వచ్చేస్తుంది. మనకు గోల్డ్కి 916 అని ఎక్కడో చోటిస్తారు కదా, అలా దీనికి కూడా 5 metals అని ఎక్కడో చోటిస్తారు. ఇలా వచ్చేస్తుంది. లెంత్ అయితే మనకి టేప్తో మెజర్మెంట్ చేసుకోవచ్చు మీరు. లెంత్ వచ్చేసి 24 inches అండి. ఇది చూడండి, 24 inches లెంత్ వస్తుంది. ఇలా అదే అండి లెంత్ చూసుకోండి. టేప్తో నేను మీకు చూపిస్తున్నాను చూడండి. 12 ఉంది, 12-24 24 inches. ఇలా టేప్తో మీరు మెల్లో వేసుకొనేసి ఇట్లా వేసుకొనేసేసి మీకు ఎంత లెంత్ టేప్ పెట్టుకొనేసేయండి. టైలర్స్ దగ్గర అయినా తీసుకోండి. ఇలా తీసుకొని మెల్లో వేసుకుంటే 24 మాకు సరిపోతుందా లేదా అనేది ఒక క్లారిటీ ఉంటుంది. ఓకే, లేదు పొట్టిగా ఉండే వాళ్ళకి పుస్తెలు అవి వేసుకుంటారు, 24 ఎనఫ్ అండి. కొంచెం హైట్గా ఉండేవాళ్ళు 28 కానీ 30 కానీ తీసుకోవద్దండి. కొంచెం బొద్దుగా ఉండే వాళ్ళకి నెక్ లావుగా ఉంటుంది, 30 inches కంపల్సరీ అవసరం అండి. ఓకే, విత్ ప్రైస్తో నేను ఇది 24 inches లెంత్ 2400 ఫర్ ఇంచుకు 100 రూపాయలండి. కావాల్సిన వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసేసుకోవచ్చు.
2400 విత్ ఫ్రీ షిప్పింగ్. మనకు లైఫ్ టైం వచ్చేస్తుంది అన్పాలిష్. ఓకే, కావాల్సిన వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి. 2400 విత్ ఫ్రీ షిప్పింగ్ అండి. ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా. మీకు ఎక్కడ సన్నగా కావాలి, ఇలా డ్రెస్సెస్లోకి సింపుల్గా ఉండాలి అనుకునే వాళ్ళు, సన్నగా ప్రిఫర్ చేసేవాళ్ళు ఇలా తీసేసుకోండి. చాలా బాగుంటుంది. అన్పాలిష్ అండి, లైఫ్ టైం యూజ్ చేసేసుకోవచ్చు, పాలిష్ అయితే ఉండదు. ఇది వచ్చేసి మనకి దానికంటే కూడా కొంచెం లావ్ వస్తుంది, కటింగ్ వస్తుంది. గ్యాప్స్ వచ్చి మనకి తక్కువ ఉంటాయి. దానికి దీనికి తేడా చూడండి ఇలా వచ్చేస్తుంది. నేను అరచేతిలో వేసుకుంటే మీకు క్లారిటీ అనేది ఫుల్ ఒరిజినల్ పిక్ అండి. ఇది మళ్ళీ పిక్ అడగద్దండి, ఇది ఒరిజినల్ పిక్కే. మీకు ఒరిజినల్గా ఎలా ఉంటుంది అనేది మళ్ళీ మీరు ఏమంటారంటే ఒరిజినల్ పిక్ పెట్టండి అంటారు. ఇది ఒరిజినల్ పిక్కే. మళ్ళీ స్క్రీన్ షాట్ తీసేసుకోండి. 24 ఇంచెస్ లెంత్, 2400 వితౌట్ పాలిష్, రెగ్యులర్గా యూజ్ చేసేసుకోవచ్చు మీరు. చూడండి, దీనికి వచ్చేసి హాల్ మార్క్ ఇక్కడ వచ్చేస్తుంది 5 మెటల్స్ అని. ఓకేనా, ఒక్కో చైన్కి ఒకలాగా వస్తుంది. కావాల్సిన వాళ్ళైతే ఇలా రింగ్ కావాలి అనుకునే వాళ్ళు, దానికి కూడా రింగే వచ్చింది. కావాల్సిన వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి. 24 ఇంచెస్ లెంత్, పుస్తెలు అలా అటాచ్ చేసేసుకుంటే సరిపోతుంది. సన్నగా ఉండే వాళ్ళకి 24 ఇంచెస్ సరిపోతుందండి. కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి. చాలా బాగుంటుంది, స్మూత్గా ఉంటుంది, ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. చూడండి ఇలా ఉంటుంది భారతీ చైను. ఇలా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి. వన్ మోర్ డిజైన్. ఇందాక చూపించిండే చైనే సేమ్ టు సేమ్ అదే అండి. కొంచెం మనకు లెంత్ 30 ఇంచ్ లెంత్ అండి. ఇది 30 ఇంచ్ లెంత్ వస్తుంది. మనకు చెస్ట్ కిందకి వచ్చేస్తుంది, సరిపోతుంది. లావుగా ఉండే వాళ్ళకి కొంచెం తమిళనాడు స్టైల్లో కిందికి వేసుకుంటాము అనుకునే వాళ్ళు 30 ఇంచెస్ తీసేసుకోండి. ఇప్పుడు ట్రెండింగ్ అండి లాంగ్, చాలామంది కూడా లాంగ్ వేస్తున్నారు, ఫ్యాషను. అందులో మనకు తాళి చైన్ అనేది కిందికే ఉండాలి, చెస్ట్ కిందికి ఉండాలి, చెస్ట్ పైకి అయితే ఉండకూడదు. మనకి అలా చెస్ట్ పైకి ఉంటే అట్లా ఏదైనా గొడవలు వస్తాయి భార్య భర్తలకు అంటారు. దానివల్ల అని చెప్పేసి చెస్ట్ కిందికి అందరు తీసుకుంటారు. మీకు షార్ట్ అయినా తీసుకొని పుస్తలు మీరు పూసలు అవి ఇవి అటాచ్ చేసేసుకుంటే పొడవు వచ్చేస్తుంది. ఓకే, 24 తీసుకున్నప్పుడు ఇది 30 ఇంచెస్ చెస్ట్ కిందికి వస్తుంది. ఎవరికైనా కూడా ఎంత లావుటోళ్ళైనా సన్నటోళ్ళకైనా 2800 ప్రైస్ వచ్చేస్తుందండి. కావాల్సిన వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి. 2800 విత్ ఫ్రీ షిప్పింగ్ అండి. చాలా బాగుంటుంది. లోగో వచ్చేస్తుంటుంది ఇలా హాల్ మార్క్. డైలీ వేర్ యూజ్ చేసేసుకోవచ్చు. మనకు ఎక్కడైనా జర్నీస్కి అన్నిటికీ కూడా చాలా సేఫ్టీ అండి. మనకి గోల్డ్ రేట్ కూడా బాగా పెరిగింది కదా, అంత కాస్ట్ పెట్టి మనం టెన్షన్గా భయపడుకుంటా జర్నీ చేయాల్సిన అవసరం లేదు. హ్యాపీగా ఇలా పంచలోహంలో వేసేసుకుంటే మనకి ఒంటికి కూడా మంచిది, బాడీలో హీట్ని తగ్గిస్తుంది, మనకి అన్ని విధాలకు కూడా చాలా మంచిది. కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి. ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, ఇది 24 ఇంచెస్, ఇది 24 ఇంచెస్ అండి. 2400 ప్రైజు. కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఇది కొంచెం థిక్నెస్ వస్తుంది, కొంచెం మరీ సన్నగా కాదు, కొంచెం థిక్నెస్ వస్తుంది. ఇదైతే చాలా బాగుంటుందండి. ఎవరికైనా కూడా కొంచెం కనిపిస్తుంది, సన్నగొద్దు కొంచెం ఉండాలి లావు అనుకునే వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసేసుకోవచ్చు. హుక్ అయితే ఇలా వస్తుందండి, ఇలా వస్తుంది. కావాల్సిన వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి. డిజైన్ 2400 విత్ ఫ్రీ షిప్పింగ్. వన్ మోర్ డిజైన్ లాస్ట్ భారతీ చైన్లో. ఇది మనకి కటింగ్ ఇలా వస్తుందండి, సైకిల్ చైన్ టైప్లో వస్తుంది, బాగుంటుంది. అయినా కూడా చూడండి. కావాల్సిన వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి. చాలా గట్టిగా ఉంటుంది, అయితే స్ట్రాంగ్గా ఉంటుంది ఈ చైన్. సైకిల్ చైన్ అంటారు కదా, ఆ డిజైన్లో వస్తుంది. భారతీ చైన్ ఇది కూడా మనకి లోగో వచ్చేస్తుంది 5 మెటల్స్ అని. ఇలా చూడండి, ఇలా వస్తుంది డిజైన్ అయితే.
ఈ డిజైన్ కావాలనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి. 2400 అండి ప్రైజు. ఇది వచ్చేసి మనకి విత్ పాలిష్ అండి. ఇది విత్ పాలిష్ చాలా బాగుంటుంది. ఇది విత్ పాలిష్లో గోల్డ్ పాలిష్ అండి. అందులో మనకి గోల్డ్ పాలిష్ మనకు అలా ఇచ్చింగ్ అలా ఉండదనే ఉద్దేశంతో చాలామంది మైక్రోప్లేటెడ్ పాలిష్ వాడతారు. మైక్రోప్లేటెడ్ అయితే కూడా మనకి ప్రీమియంలో వేపిస్తే పర్లేదు, తక్కువ ప్రైస్లో అని వేపిస్తే మనకు కొంత కెమికల్ ఉంటుంది కాబట్టి వాటిపైన ఇప్పుడు మనకి గ్యారంటీ చైన్లు దొరుకుతాయి కదా బయట, అలా మనకి కొంతమందికి ఉంటుందండి. అందుకని చెప్పేసి నేను గోల్డ్ పాలిష్ వేయిస్తున్నాను. బ్యాంగిల్స్ కూడా 5 మెటల్ బ్యాంగిల్స్కి, తర్వాత పంచలోహాలకి గోల్డ్ పాలిష్ వేయిస్తున్నాను. కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఇట్లా మనకి గోల్డ్ పాలిష్ అయితే చాలా రోజులు ఉండదు, పోతుంది. 6 మంత్స్ వరకు వస్తుందండి మనకి. ఎందుకంటే లోపల కాపర్ కోటింగ్ వేసి పాలిష్ వేసినాం కాబట్టి 6 మంత్స్ వస్తుంది. స్నానం చేసినప్పుడు తీసి పక్కన పెట్టుకుంటే మినిమం 1 ఇయర్ నుంచి 1.5 ఇయర్ వరకు వస్తుంది. స్నానం చేసినప్పుడు తీసి పక్కన పెడితే పాలిష్ పర్లేదు, పెద్ద కాస్ట్ ఏం కాదు. ఒక 100 రూపీస్ పాలిష్డ్ అమౌంట్ అనుకుంటే పాలిష్లోనే తీసుకోవడం బెటర్ అనుకుంటా నేను. ఎందుకంటే అచ్చం గోల్డ్ లాగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇలా ఉంటుంది, సేమ్ గోల్డ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. విత్ మనకి గోల్డ్ పాలిష్ వేయించినాము కాబట్టి 2400 అన్పాలిష్ది. విత్ గోల్డ్ పాలిష్ అయితే 2500 అండి. కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి. చాలా బాగుంటుంది. 100% గోల్డ్ రిప్లికా అండి. గోల్డ్ పాలిష్వి చాలా బాగుంటాయి. నాకైతే బాగా నచ్చినది. ఇది సన్నగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అయితే డ్రెస్లోకి స్మూత్గా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, ప్రీమియంలో ఉంటుంది. 2500 విత్ ఫ్రీ షిప్పింగ్ అండి. మిస్ చేసుకోకుండా బుకింగ్ చేసేసుకోండి. ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు చూపించేటివన్నీ పాలిష్వే అండి, భారతీయ చైన్లు మాత్రమే. ఇది వచ్చేసి నేను ఈ చైన్కి ఫస్ట్లో మైక్రోప్లేటెడ్ విత్ ప్రీమియం క్వాలిటీలో వేపించానండి. పాలిష్ అయితే 2400, 24 ఇంచెస్ లెంత్. కావాల్సిన వాళ్ళైతే గోల్డ్ పాలిష్ కాదు, మైక్రోప్లేటెడ్ పాలిష్ ప్రీమియం అండి. ఇంకా ఎక్కువ రోజులు వస్తుంది మనకి పాలిష్, గోల్డ్ కంటే కూడా ఎక్కువ రోజులు వస్తుంది. కావాల్సిన వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి. చైన్ అయితే చాలా థిక్గా ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఇది పాలిష్కు ప్రైస్ గోల్డ్ పాలిష్ కొంచెం ఎక్కువ ప్రైస్ అండి, మైక్రోప్లేటెడ్ పాలిష్ తక్కువ ప్రైస్ కాబట్టి నేను మామూలుగా 2450 అవుతుంది. 24కే ఇచ్చేస్తున్నాను. కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి. థిక్నెస్ ఉంటుంది చైన్, చాలా బాగుంటుంది. చూడండి, చిక్కగా ఉంటుంది. ఇది మనకు గ్యాప్ అనేది ఉండదు. ఇక్కడ అబ్జర్వ్ చేసినారా, గ్యాప్ ఉండదు, లుక్ బాగుంటుంది. ఈ చైన్కు ఆ చైన్కు తేడా చూడండి ఒకసారి. ఇది వితౌట్ కటింగు, ఇది మనకి లైట్ కటింగ్ అస్సలు కనపడదు, స్మూత్గా ఉంటుంది. దీనికి చిక్కగా ఉంటుంది. రెండు చిక్కగానే ఉంటాయి, గ్యాప్స్ అయితే ఉండవు. ఇది వచ్చి ఇది కటింగ్ లేదు, జస్ట్ కటింగ్ లోపలే వచ్చేస్తుంది, చిక్కగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది అయితే కూడా మనకి ఇలా హుక్ వచ్చేస్తుందండి. కావాల్సిన వాళ్ళైతే ఇలా హాల్ మార్క్ అయితే ఇక్కడ వస్తుంది కొన్నిటికి. కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి. ఈ చైన్ కావాలనుకుంటే థిక్నెస్ చైన్ సన్నదే అంటే 0 సైజ్ వస్తుంది. ఇది మనకి 1.5 mm వచ్చేస్తుంది, థిక్నెస్ ఉంటుందండి. ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకొని బుకింగ్ చేసుకోండి. ఇది వచ్చేసి 26 లెంత్ అండి. ఇది ఎవరికైనా సరిపోతుంది. 26 లెంత్ 2600 పడుతుందండి. ఇది కొంచెం మరీ సన్నది అయితే కాదు, దానికంటే కూడా కొంచెం లా ఉంటుంది, 2 mm అలా ఉంటుందండి. మనకైతే చాలా బాగుంటుంది. కటింగ్ వచ్చేస్తుంది చూడండి, కటింగ్ విత్ పాలిష్, గోల్డ్ పాలిష్ అండి. 26 విత్ ఫ్రీ షిప్పింగ్ అండి. కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. విత్ గోల్డ్ పాలిష్ అండి. మీరు గోల్డ్ పాలిష్ వేయించుకోవచ్చు, నియర్ బై ఏదైనా గోల్డ్ షాప్లో వేయించుకోవచ్చు, నో ప్రాబ్లం. దీనికైతే మనం గోల్డ్ ఎక్కువ చేయించుకునే వాళ్ళైతే ఫ్రీగా చేయించేస్తారు, నో ప్రాబ్లం. నాకు కూడా కొన్ని ఫ్రీగానే వేయించారు ఫస్ట్లో, కానీ నేను ఇప్పుడు బల్క్ వేపిస్తున్నాను కాబట్టి కొంచెం ప్రైస్ తగ్గించారు. చూడండి, కావాల్సిన వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసేసుకోవచ్చు. ప్యూర్ పంచలోహం అండి, విత్ గోల్డ్ పాలిష్ 2600 విత్ ఫ్రీ షిప్పింగ్ అండి. కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. లెంత్ వచ్చేసి 26 లెంత్ వచ్చేస్తుంది. ఇది ఒకటి 26 లెంత్. ఓకే, ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి.
విత్ ప్రైస్ 26 లెంత్ సన్నగా ఉండాలి అనుకుంటే మీరు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి. హుక్ అయితే ఇలా ఎస్ హుక్ వస్తుంది. మీకు వద్దంటే రౌండ్ రింగ్ అయినా వేసి పంపిస్తాను, మెన్షన్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇది వన్ మోర్ డిజైన్ భారతీ చైన్లో చాలా బాగుంటుంది. ఇది కొంచెం సన్నగా కాదు, మరీ బిగ్ కాదు, మీడియం అండి. మీడియంలో వస్తుంది, ఇలా వచ్చేస్తుంది. మరి మీరు వచ్చాక లావు ఉంది అనుకోకుండా మీరు జూమ్లో చూపిస్తున్నాను చూడండి, ఇలా వస్తుంది. ఇలా కటింగ్ ఉండదు, ఇట్లా జస్ట్ కటింగ్ స్మూత్ కటింగ్ ఉంటుంది, కటింగ్ ఏమి ఉండదు. అది ఒక ఫ్లవర్ టైప్ కటింగ్ ఉంటుంది. మీకు పాలిష్లో ఆ కటింగ్ కూడా కనిపించదండి, పాలిష్ చేస్తారు కాబట్టి ఆ కటింగ్ క్లోత్ చూపిస్తాను చూడండి, ఇలా వస్తుంది. ఇలా ఉంటుంది కటింగ్, స్మూత్ కటింగ్. పాలిష్ వేయడం వల్ల కటింగ్ అనేది క్లోజ్ అవుతుంది, మనకు కుచ్చుకోకుండా స్మూత్గా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, లుక్ కనిపిస్తూ ఉంటుంది. ఇది వచ్చేసి 24 ఇంచెస్ 2500 అండి. కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసేసుకోవచ్చు. ఇలా ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసేసుకోండి. హుక్ అయితే ఇలా ఉంటుంది, నేను హుక్తోనే చూపిస్తున్నాను. మీకు ఎస్ టైప్ ఇలా వద్దు, ఎస్ టైప్ కావాలంటే ఎస్ టైప్ వేస్తాను, లేదంటే డబ్ల్యూ ఇలా హుక్ కావాలంటే ఇలా హుక్ వేసి పంపిస్తాను, మెన్షన్ చేయండి. 2500 విత్ ఫ్రీ షిప్పింగ్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇది వన్ మోర్ డిజైన్ 30 ఇంచెస్ లెంత్ వచ్చేస్తుంది. 30 ఇంచ్ 3000 అవుతుంది యాక్చువల్ ప్రైస్ అండి. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, వేరే ఛానల్స్లో కూడా 30 ఇంచుకు ప్యూర్ పంచలోహంలో ఇంచుకు 100 రూపాయలు చొప్పున 30 ఇంచెస్కు 3000 ఉంటుంది. ప్యూర్ పంచలోహాలు అమ్మే వాళ్ళు మాత్రమే ప్రైస్ ఎక్కువ పెట్టింటారు, అంటే ఇంచుకు 100 రూపాయలు చొప్పున పెడతారండి. రిమైనింగ్ వాళ్ళు తక్కువ పెట్టే వాళ్ళది ఇంకా నేను చెప్పను, వాళ్ళ ఇష్టం అది. పంచలోహాలు కాదో మనకు తెలియదు. ఇదైతే ప్యూర్ పంచలోహం విత్ గోల్డ్ పాలిష్ అండి. మీకైతే గోల్డ్ పాలిష్. ఇది మైక్రో ప్లేటెడ్ అయితే ఆల్రెడీ చూపించాను, ఒక చైన్కి వేయించాను, అది చూపించాను. ఇది గోల్డ్ పాలిష్. ప్రైస్ అయితే 2800 వస్తుందండి. కావాల్సిన వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసేసుకోవచ్చు. 2800. కావాల్సిన వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి. లెంత్ 30 ఇంచెస్ లెంత్ అండి, 30 ఇంచెస్ లెంత్ వస్తుంది. కావాల్సిన వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఇది మనకి కటింగ్లోనే అండి, 30 ఇంచెస్ లెంత్. థిక్నెస్ అయితే ఇలా ఉంటుంది, చిక్కగా ఉంటుంది. మోస్ట్ డిమాండెడ్ భారతీ చైన్లో మోస్ట్ డిమాండెడ్ పీసెస్ ఇవ్వండి. డైలీ ఒక 10 పీసెస్ షాప్లో అయిపోతాయండి. ఇవి డైలీ 10 పీసెస్ షాప్లోనే అయిపోతాయి భారతీ చైన్లు. ఎందుకంటే తెగవు, ప్లస్ మెల్లో స్మూత్గా ఉంటుంది, రౌండ్గా ఇలా డిజైన్ లుక్ బాగుంటుంది. అందుకని చెప్పేసి భారతీ చైన్లో ఎక్కువ తెప్పిస్తాను. 2800 విత్ ఫ్రీ షిప్పింగ్ అండి. కావాల్సిన వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి. ఇలా వస్తుంది, ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి. డిజైన్ క్లారిటీ కావాలంటే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి. 30 ఇంచెస్ అండి. ఇది కూడా అంతే, మనకు 30 ఇంచెస్ లెంత్. ఇది దానికంటే కొంచెం స్మూత్గా వస్తుంది. కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి. 30 ఇంచెస్ లెంత్. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీలత కలెక్షన్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.